హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమాంష్ చిన్ను. ఈ వీడియో అయితే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ళ గురించి కొత్తగా అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు 2025లో. ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఫస్ట్ ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు చాలామంది. మళ్ళీ కులగణన సర్వే ఇంటింటికి తిరిగి సర్వే చేసినప్పుడు కూడా చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కొంతమందికి ఇంటికి వచ్చి ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేసుకున్నారు లిస్ట్లో నేమ్స్ వచ్చిన వాళ్ళకి. రాని వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఫిబ్రవరిలో కొత్త అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో నేమ్స్ రాని వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం అయితే వచ్చిందండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. ఇదైతే అప్లికేషన్ ఫాము. ఇందులో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఏం పని చేస్తారు, ఏ క్యాస్ట్ అన్నీ ఫిల్ చేయాలి. దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ నెంబర్లు అన్నీ రాయాలి. ఇంకా ఫుల్ అడ్రస్ కూడా ఎంట్రీ చేసి డేట్ వేసి సైన్ చేసి అప్లికేషన్ ఫాము, రేషన్ కార్డ్ జిరాక్స్, అందరూ ఆధార్ కార్డ్ జిరాక్స్లో ఒక ఫోటో అప్లికెంట్ది, కరెంట్ బిల్ జిరాక్స్ అన్నీ కలిపి సబ్మిట్ చేసేయాలి. మీ దగ్గరలో ఉన్న కమిటీ హాల్స్ కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ తీసుకుంటున్నారు, కనుక్కొని వెళ్ళి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.